అమ్మ, తమిళ్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి గొడవలు ఉంటాయి. తెలుగు సినిమాలని తమిళోళ్ళు ఆదరించరు. సినిమాల విషయం. తమిళ సినిమాని తెలుగు వాళ్ళు ఆదరించరు అని ఆన్లైన్ లో ఒక చర్చ నడుస్తా ఉంది. బేసిక్ గా ఇది ఎప్పటి నుంచో ఉంది. పొన్నియిన్ సెల్వన్ సినిమా అక్కడ 300 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ 10 కోట్లు పెట్టి కొంటే 9 కోట్లే వచ్చిందంట. దీన్ని ఇక్కడ ఫ్లాప్ గా పరిగణించారు. నార్త్ లో, కేరళలో అక్కడిక్కడ కొన్ని డీసెంట్ వసూళ్లు వచ్చాయి. వాళ్ళు ఏమన్నారంటే కావాలని మా సినిమాని తొక్కేశారు, నెక్స్ట్ మీరు కూడా పాన్ ఇండియా లెవెల్లో మీ సినిమాలు వస్తాయి కదా అప్పుడు మేము చెప్తాము అన్నట్లుగా, థియేటర్లు ఇవ్వమన్నట్టుగా కోపం ఉంది అన్నట్టుగా వార్త. నెక్స్ట్ ఒక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమాతో పాటు వారసుడు అండ్ అజిత్ తూ నీవు తెగింపు అనే సినిమా వచ్చింది పోయిన సంక్రాంతి. అప్పుడు దిల్ రాజు గారు వారసుడు సినిమా ఇది స్ట్రేట్ తెలుగు సినిమానే, విజయ్ గారు తెలుగులోనే నటించారు, తమిళంలో డబ్ చేస్తున్నామని చెప్పారు. ఆ డైరెక్టర్ ఏమో పాపం తెలుగు ఇది తమిళ సినిమానే తమిళ్లోనే షూట్ చేశాను నాలుగు గరుకునేసరికి అప్పట్లో మళ్ళీ స్ట్రేట్ తెలుగు సినిమాలకే ప్రిఫరెన్స్ ఎక్కువ, తమిళ సినిమాలకి తక్కువ థియేటర్లు అని వాళ్ళు గట్టిగా బలగుద్ది చెప్పేసరికి వీళ్ళు మళ్ళీ హర్ట్. అప్పట్లో తమిళ నుంచి సీమాను, కొంతమంది డైరెక్టర్స్, రోజా గారి భర్త సెలవమని వీళ్ళందరూ వాయిస్లు వినిపించారు. మళ్ళీ తర్వాత ఏమైంది ఎప్పుడు వచ్చింది అంటే ఆ RRR సినిమా టైంలో వాళ్ళు తక్కువ థియేటర్లు ఇచ్చారని ఒక కంప్లైంట్ ఉంది. నెక్స్ట్ ఎప్పటి నుంచో ఇప్పుడు రీసెంట్ వచ్చిన గొడవ ఏంటంటే 2 సినిమాలు, ఒక సినిమా ఒక నయనతార విషయంలో ఏంటంటే ఈవిడ పాపం విజయ్ తో అజిత్ తో మన రజనీకాంత్ గారితో ఎన్నో సినిమాలు చేసింది. ఈవిడ ఇప్పటి వరకు ఒక 100 సినిమాలు నటిస్తే కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా ఏ సినిమాకి ఈవిడ ప్రమోషన్స్ చేయలేదట. షింబుతో నటించింది, విక్రమ్ తో, అందరితో నటించింది తమిళ్లో. ఈవిడతో చేయని హీరో లేడు. తెలుగులో కూడా చాలా చిత్రాలు చేసింది. మరి మా దగ్గరకి ఇప్పుడు నువ్వు ఇక్కడ కూడా ప్రమోషన్స్ కి వెళ్ళకపోతే ప్రాబ్లం లేదు, మేమంటే చిన్న చూపేందుకు, మేమే కదా నిన్న మహారాణిని చేసాము, ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి ఈ సినిమాని తమిళనాడులో బ్యాన్ చేయండి అని చెప్పేసి ఒక చర్చ. అయ్యో. నెక్స్ట్ పరాశక్తి అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో మన సుధా కొంగర డైరెక్టర్, నిన్న రిలీజ్ అయింది, ఇది సంక్రాంతికే. ఆ సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు హిందీ భాష గురించి పోరాడుతున్నారు తమిళ్లో. ఓకేనా, తెలుగులో తెలుగు భాష గురించి పోరాడినట్టు తమిళ్లో తమిళ భాష గురించి పోరాడుతున్నట్టుగా డబ్బింగ్ వెర్షన్లు రెడీగా ఉన్నాయి. తమిళ్లో ఏమైందంటే తెలుగుని గుల్టా చేస్తే గుల్టే అని వస్తుంది కదా, గుల్టీస్. ఈ గుల్టీస్ అని 2-3 సార్లు పదాలు వాడారంట. అది సెన్సార్ బోర్డు చెప్పి ఆ సర్టిఫికేట్లు చేర్చి దీన్ని కట్ చేయమని చెప్పింది. ఈ వార్త బయటికి రాగానే మళ్ళీ రచ్చ, ఆ సినిమాలు ఏవి తెలుగులో ఆడనివ్వద్దు అని. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ విజయ్ ది జననాయకన్ అనే సినిమా మొన్న రిలీజ్ అవుతానని చెప్పి పాపం కొన్ని కారణాల వల్ల వాయిదా పడి 16వ తారీఖు వస్తుంది. ఈ సినిమా తెలుగు సినిమా భగవత్ కేసరికి రీమేక్ అని తెలిసింది. తెలుగులో చాలా మంది చూడట్లేదు, భగవత్ కేసరి ఆల్రెడీ చూసాక మళ్ళీ రీమేక్ మాకెందుకు అని. ఓకేనా, కావాలనే మా సినిమాని తొక్కేస్తున్నా, అసలు ఈ తెలుగు సినిమాలన్నింటి తమిళనాడులో బ్యాన్ చేయాలి, ఈ హీరోయిన్లను కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి ఒక చర్చ. దీని ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎలా చూడండి? నేను చాలా సందర్భాలు చెప్పా మీకు. సినిమా అనేది మనం ఎలా చెప్పుకోవాలంటే వినోదానికి తయారు చేసేటువంటి కళ. అది ఆ కళని వినోదాత్మకంగా ప్రేక్షకులకి వినోదాన్ని కలిగించడానికి, అలాగే నిర్మాతలకు ధనాన్ని ఆర్జించి పెట్టే ఒక కళతో కూడిన వ్యాపారం అండి సినిమా. దానికి భాషా భేదాలు, నటీనటులు ఇక్కడ వాళ్ళు అక్కడ నటించకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడ నటించకూడదు అనేటువంటి వాగ్యుద్ధాలు, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ డివైన్ వెదర్ ఇట్ ఈస్ వెస్టర్న్ ఆర్ ఇండియన్ అని శంకరాభరణం సినిమాలో చెప్పినట్టు సినిమాకి వినోదం ప్రధానం, కానీ వినోదాత్మకంగా, విజ్ఞానాత్మకంగా, అలాగే సమాజానికి కొంచెం సందేశాత్మకంగా ఉండేటువంటి చిత్రాలు నిర్మించడం అనేది ఏ భాషలో అయినా జరగచ్చు. దాన్ని బాగా జనం ఆదరిస్తే మరో భాషలోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేయొచ్చు, లేదా రీమేక్ కూడా చేయొచ్చు. అదే గత 100 సంవత్సరాలుగా సినిమా చరిత్రలో
అన్ని భాషల్లోనూ జరుగుతున్న అంశము. ఈ అంశంలో ఇలా చిన్న చిన్న పాయింట్లన్నీ పెట్టుకొని పెద్ద రచ్చ చేసుకోవడం అనేది భావ్యం కాదు. అంచేత ఈ గొడవలన్నీ వదిలిపెట్టేసి అందరూ ఐకమత్యంగా ఉండాలి అని నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా పరిశ్రమ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడికి నిత్య జీవితంలో అదొక పార్ట్. సినిమా చూడని వాళ్ళు ఉండరు. చాలా అరుదుగా 1,00,000 మందిలో ఏ ఒక్కరో చూడరేమో. వాళ్ళు కూడా ఇంట్లో టీవీలో చూస్తారేమో, లేదా సెల్ ఫోన్‌లో అయినా చూడొచ్చు. థియేటర్‌కి రాకపోవచ్చు. కానీ థియేటర్‌కి వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ ఆనందానికి అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి చిన్న చిన్న గొడవలు సినిమా పరిశ్రమలో వాళ్ళే చేసుకోవడం అనేది భావ్యం కాదు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యంగా చాలా గర్వంగా చెప్పుకునే అంశం ఏంటి అంటే, అన్ని రంగాలలోకి సినిమా రంగము ఏదైతే ఉందో ఆ సినిమా రంగంలో, ఆ సినిమా పరిశ్రమలో లైట్ బాయ్ దగ్గర నుంచి సినిమా నిర్మించే నిర్మాత వరకు నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, థియేటర్ ఓనర్స్ కానీ అందరూ కూడా ఏదైనా దేశంలో విపత్తు వస్తే ఐకమత్యంగా ముందుకొచ్చి తమ వంతు సేవ చేయడానికి ముందుకొస్తారు అని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అన్ని భాషల్లో కూడా, హిందీలో కానీ, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, తమిళ్ కానీ, కేరళలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఎక్కడైనా తెలంగాణలో కానీ, ఎక్కడైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యూనిటీ మరి ఏ పరిశ్రమలోనూ అంతగా లేదు అనేది మనము ఇప్పటి వరకు వింటున్నది, కళ్ళారా చూస్తున్న అంశం కూడా. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవల గురించి విన్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. అటువంటి గొడవలేవి పెట్టుకోకుండా అందరూ అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉండి సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో డెవలప్ అయినటువంటి, ఎంతో వినియోగపడుతున్నటువంటి కాలక్షేపము ప్రేక్షకుల అందరికీ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ యూనిటీగా ఉండాలి. ఏ భాషలో వచ్చినా, ఏ నటులైనా, ఏ టెక్నీషియన్లైనా ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే ఆ సినిమా పరిశ్రమకి మరికొన్ని సంవత్సరాలు మనుగడ ఉంటుంది. లేకపోతే సినిమాలు రాను రాను తగ్గిపోయి ఈ థియేటర్లు దొరకలేదని, లేదా బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదని, లేదా హీరోలు కోటాను కోట్లు రెమ్యునరేషన్ అడుగుతున్నారని, లేదా ఈ భాషలో నటించిన వాడు ఆ భాషలో నటించకూడదని, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేయకూడదు. ఎందుకండి ఆ గొడవలు? దానివల్ల ఏమి సాధిస్తారు? మీకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ని, మీ సినిమాలు చూసి ఆదరించే ప్రేక్షకుల్ని మీరు దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి గొడవలు పడకండి. అందరూ యూనిటీగా ఉండండి. వీఆర్ ఆల్ వన్. డోంట్ ఫర్గెట్ దిస్. ఐకమత్యమే బలము. ఇది గుర్తుపెట్టుకుంటే ఏ సమస్య ఉండదు. ఎవరికి ఏది సమస్యగా అనిపించదు. ఇది నా అభిప్రాయం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.